కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు నోటిఫికేషన్ రావడం, అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఒక వ్యక్తి చెప్పింది ఏంటంటే కేసీఆర్ లాయర్లతో ముందుగానే కుమ్మక్కైపోయి మీరు పిటిషన్లు వేయండి అని నోటిఫికేషన్లు ఇస్తా, ఇది అంతా 10 సంవత్సరాలు జరిగిపోయిన కాలం. ఒకవేళ ఎగ్జామ్ జరిగినప్పటికీ రిజల్ట్స్ రావు, వచ్చిన పారదర్శకత ఉండదు. ఒకవేళ ఈ నిరుద్యోగులు అయ్యా ఎక్కడ మా పరిస్థితి అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? టీఎస్పీఎస్సీ భవనం ముందు పోలీసుల కాళ్ళ బూట్ల కింద ధర్నాలు రాస్తారోకలు చేస్తూ వాళ్ళ కాళ్ళ బూట్ల కింద ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యక్రమానికి మరోసారి మీకు గుర్తు అంటే పెద్దగా పరిచయం అక్కర్ల వీళ్ళ గురించి. గుర్తుల పీటీ టీచర్లు ఎప్పుడో వచ్చింది నోటిఫికేషన్, ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా రిజల్ట్స్ లేవు, వాళ్ళ గురించి పోస్టింగ్లు లేవు. ఒకసారి వాళ్ళ గురించి మాట్లాడదాం. అంటే ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నారా? తిరుగుతూనే ఉన్నామండి, 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాము. 2017 గురుకుల పీఈటీ అభ్యర్థులమండి మేమందరం, అన్ని డిస్ట్రిక్ట్ల నుంచి వచ్చాము. రాసినప్పటికీ ఇప్పటికి 2 ప్రభుత్వాలు మారినాయి. 2 ప్రభుత్వాలు మారిపోయినాయి. మాకు కూడా మనుషులు మారిపోయినాం, కంప్లీట్గా మనుషులమే మారిపోయినాం. యాక్చువల్గా మేము చాలా రోజులు ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మేము ఇక్కడ వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా రెస్పాన్స్ ఎలా జరుగుతుందో తెలీదు. మాకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. అయినా మేము ఎగ్జామ్ రాసి మెరిట్ లిస్ట్లో ఉండి 1:2 లిస్ట్లో ఉన్న తర్వాత కూడా మేము ఈ తిరగడం అనేది కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఏ జాబ్ కూడా ఇట్లా తెచ్చుకోలేదేమో, మా ఒక్క నోటిఫికేషన్ మాత్రమే ఆగిపోయిందండి. 1200 మంది సెలెక్ట్ అయినామండి. 616 పోస్టులకు గాను 1:2 లిస్టులు పెట్టారండి. లెక్కలేని సార్లు లెక్కామండి. అసలు అది మీకే తెలియాలి. ఎన్నిసార్లు మేము పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్లల్లో ఎక్కించుకొని తోసుకొని వెళ్తుంటే లాట్ వెళ్తుంటే మీరు ఎన్నోసార్లు వచ్చారు. మా బాధను మీరు పంచుకున్నారు. మీ మీడియా ద్వారా గత ప్రభుత్వానికి చాలా తెలియజేసారు. ఈ ప్రభుత్వానికి ఫస్ట్ టైం గొంతు ఎత్తి చెప్తున్నాం. ఎందుకంటే 1.5 మంత్ నుంచి ప్రజావాళ్ళ మండే ట్యూస్డే వస్తున్నాం. అది సీఎం దృష్టిలోనే ఉన్నది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే అవుతూ 1.5 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు సీఎం దృష్టికి వెళ్ళిందా లేదా అని ఈ ప్రభుత్వానికి గొంతెత్తి చెప్పాలని ఈ రోజు బయటకు వచ్చి గొంతెత్తి చెప్తున్నాము. ఇప్పటికైనా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారు నాకు గాంధీ భవన్లో నాకు ఇప్పుడు గత ప్రభుత్వం టీఎస్పీఎస్ ముట్టడి చేసి అరెస్ట్ అయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో నేను ట్రై చేస్తాను. రాకపోతే గత ప్రభుత్వం మా ప్రభుత్వం రాగానే 1 మంత్ లోపల మీరు పోస్టులు ఉంటారమ్మా. ఇప్పటికే 6 సంవత్సరాలు బాధపడుతున్నారు కదా. కారణం చెప్పండి. మరి గతంలో అనేక మంది కలిసి కదా మీరు టీఎస్పీఎస్సీ భవన్ ముట్టడి కార్యక్రమాల కోసము. అక్కడ మాది వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు కోర్టులో కేసేసారు. ఇదే అదునుగా చూసుకొని గత ప్రభుత్వం ఏమైంది, మాకు పోస్టింగ్ ఇవ్వద్దు అని అదునుగా తీసుకొని ఆ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక కూడా టీఎస్పీఎస్సీ జనార్దన్ గారు మరి లంచాలకు అమ్ముకున్నాడో మిగతా పోస్టులను ఏం చేసుకున్నాడో కానీ ఎన్నిసార్లు ఏంటంటే మీ నోటిఫికేషన్ వచ్చింది, ప్రభుత్వాలు 2 సార్లు మారినాయి, పదవులు పోయినా కొత్త పదవులకు వాళ్ళ అప్లికేషన్ వస్తున్నా మాది వేసలేదు. అప్పుడు కూడా మేము చేసింది అదే కదా సార్. మాకు జడ్జిమెంట్ వచ్చినాక కూడా 1:2 ఎందుకు వేయట్లేదు, దీనిలో ఉన్న ముసుగు ఏంటి అని మేము గొడవలు చేస్తుంటే అప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళని లీకేజ్లో ముచ్చట తెలిసింది. అంటే మా పోస్టులు కూడా అమ్ముకున్నారు కాబట్టి మాకు ఇవ్వట్లేదు గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్నా వచ్చింది. ఇప్పుడు 1.5 మంత్ వెయిట్ చేసినాం సార్. స్మూత్గా చెప్పిన అంటే ప్రజా వల్ల ఇప్పటికైనా మేము ఉన్నాము అనేది ఒకసారి సీఎం రెడ్డి గారికి అన్నకు సీఎం గారికి మేము తెలియజేయాలని ఈరోజు గొంతు విప్పుకొని చెప్తున్నాము. ఇప్పటికైనా మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్ దగ్గరే ఉన్నారు కాబట్టి మాకు వితిన్ 1 మంత్ లోపల ప్రతిదీ నోటిఫికేషన్, ఏ నోటిఫికేషన్ అయినా ఇక్కడికి మేము మొత్తం 12 సార్లు వచ్చాము. ఈ రోజు వరకు 12 సార్లు వచ్చాము. అందరూ ఇక్కడ ఎంఆర్ఓలు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పరిష్కారం అవుతుందా మెసేజ్ వస్తుందా అర్జీ ఇచ్చినట్టుగా? మెసేజ్ ఏం లేదు, చేస్తాము ఇచ్చిపోండి అని చెప్తున్నారు. తర్వాత అంతే తప్పితే మరి ఇంతవరకు కాలేదు. ఒకటి అత్యధికంగా ఈరోజు 2017 సఫర్ అయిన దాంట్లో మేమున్నాం. ఎందుకంటే మేము చేయని ధర్నాలంటూ కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ని తప్ప మిగతా మేము అందరి మంత్రులను కలిసాము. సమస్య సాల్వ్ కాలేదు. లాస్ట్కు గౌరవ రేవంత్ రెడ్డి గారిని కూడా మేము కలవడం జరిగింది. ఆయన తక్షణమే మా నింపుతామని మాకు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. సార్ మరి ఇంకా మేము ఎంతమంది ఇప్పటికీ మేము 10 మంది చనిపోయడం జరిగింది మా 2017 పీఈటీ గురుకుల అభ్యర్థులము. ఇంకా అంతమంది నిరాశలు 12 సార్లు వచ్చినా మీకు మీరు వచ్చినట్టుగా కలిసినట్టుగా ఏం మెసేజ్ ఏం వస్తలేదా? అధికారులకి ఇంతవరకు మా సమస్య దృష్టికి పోలేదు. ఓన్లీ పోయిందో లేదో తెలియదు, పోలేదు. ఒకవేళ పోతే తక్షణమే విద్యాశాఖకు ఆదేశించి మా పోస్టులో నెల రోజులు నింపాలి. లేకపోతే మేము ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఉందని ఏం చేస్తున్నారు. హలో సార్, మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి. నా పేరు రాములు. కంప్లైంట్ కి మన పరిష్కారం కనబడుతుందా? ఏం లేదు. మేము 2017 నోటిఫికేషన్ ప్రకారం నా బిడ్డతోని 1200 మంది సెలెక్ట్ అయ్యారు.
నేను ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కోర్టు చుట్టూ తిరిగి నా మోకాలు నొప్పాయినాయి. కేటీఆర్ తెలంగాణ భవన్లో కేటీఆర్ కాలు పట్టుకున్నా. నేను 1200 మంది నా పిల్లలకు జాబ్ ఇవ్వాలంటే నేను ఈ ఎలక్షన్ అయిన తర్వాత 2018లో అయిపోయిన తర్వాత మీకు పోస్టింగ్ ఇస్తా అని చెప్పాడు. అది పోయి మళ్ళీ ఇప్పుడు కూడా అయిపోయింది. ఇంకా దాని గురించి ఊసులేదు. సో ఇప్పుడు 12 సార్లు వచ్చారు కదా, ఆర్జీ ఇచ్చారు కదా 12 సార్లు. సో మీకు ఏమైనా పరిష్కారం కనబడుతుందా? మీకు మెసేజ్లు కానీ ఏమైనా వస్తున్నాయి? అట్లా అధికారుల దృష్టికి పోయిందా? అందుకు దృష్టి పోయింది అని నమ్మకం లేదు సార్. మేము ఇప్పుడు కూడా గొంతు విప్పడానికి వాళ్ళ కారణం ఏంటంటే సార్, విత్ ఇన్ 1 వీక్ లోపలనే సార్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులు నోటిఫికేషన్ ప్రకారం విత్ మెరిట్ ప్రకారం కాకుండా 50-50 పంచాలని చూస్తారు సార్. ఏ పోస్ట్ అన్నా అది అంగట్ల సర్కా లేకపోతే అన్నదమ్ముల పంచాయతీ రచబండ పంచాయతీ 50-50 పంచుకోండి అనేదానికి ప్రతి జాబు యాజ్ ఫర్ మెరిట్ ఉంటుంది. మాకు యాజ్ ఫర్ మెరిట్ ఇవ్వకుండా 50-50 పంచుకోండి అని సెక్రటరీలో ఉన్నత ఎడ్యుకేషన్ అధికారులు పంచాలని చూసి మొన్న వారం రోజుల లోపల పంచుకోవడం అంటే ఏ రకంగా అంటే మా దాంట్లో డిప్లొమా ఇంటర్మీడియట్ నుంచి చదివిన వాళ్ళు పీఈటీ బీపీఎడ్ డిగ్రీ మీద నుంచి చదివిన అయితే మీకు ఊక గొడవలు వస్తున్నాయి కదా, సగం పంచుకోండి అంటారు ఉన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు. అయితే ఇది సీఎం దృష్టికి తెలియడానికే నేను ఇప్పుడు మేము ఈ 50-50 అనే సమస్య సీఎం దృష్టికి వెళ్ళడానికి ఏ నోటిఫికేషన్ యాజ్ ఫర్ మెరిట్ ఉంటుంది, ఎక్కడైనా 50-50 ఉంటుందా, ఇది సీఎం దృష్టికి తెలవడానికి మేము ఇప్పుడు ఈ రోజు గొంతెత్తినాం సార్. అది అన్నట్టు కలిసిరమ్మా 12 రోజులుగా ఎవరైనా మంత్రి కానీ ఎవరైనా కలిసిర్రా? స్టార్టింగ్ ఫస్ట్ డే ఓపెన్ అయిన రోజు అయితే మేము సీతక్క మేడం ఉన్నారు, సీతక్క మీకు జరుగుతుంది ఇచ్చి వెళ్ళండి అప్లికేషన్ అన్నారు. అక్కడ ఇచ్చాము. అందులో పక్కన ఒక అతను కూర్చున్నారు, మీ సమస్య ఇంకా సాల్వ్ కాలేదా అని కూడా అన్నారు. సో అందరికీ తెలుసు మా సమస్య ఎక్కడ జాప్యం జరుగుతున్నది అనేది తెలియదు, అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు ఈ సమస్య. మేము రోడ్డున పడ్డాం, ఎందుకు తెలియదండి, తిరగని పోలీస్ స్టేషన్ లేదు, ప్రతి ఒక్కరు అసలు ఈమె నేనైతే ఇగో రోడ్డు మీద ఉట్టిగానే అండి, మేము రోడ్డు మీద నడుస్తుంటే గుంజుకపోయిందండి బలవంతంగా. బేగం బజార్ సిఐ శంకరు నా చేతులు ఫోల్డ్ చేసి ఒక ఆడపిల్ల మీద చేస్తారా, నా చెయ్యి మేమిద్దరు ఉండగానే నా చెయ్యి ఫోల్డ్ చేసి నేను నా ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ పోలీసులు వచ్చిందంటే నా ఫోన్ లాక్కొని జేబులో పెట్టుకొని నా చెయ్యిలు ఇడిసి నన్ను రోడ్డు మీద అరెస్ట్ చేసిండు సిఐ శంకర్ బేగం బజార్. మళ్ళీ మేము నా ఫోన్ నాకు ఇవ్వాలి నన్ను అరెస్ట్ చేస్తారు అన్నాక నేను కార్లు ఎక్కుతానే నా ఫోన్ కార్లు ఇసుకొట్టు. అప్పుడు అంత దోజంగా మళ్ళీ నన్ను గాంధీ భవన్ గేట్ల మెడల్ వేసి ఒత్తిరు సార్. మా ఫ్రెండ్స్ దగ్గర అంత ఫోటోలు నేను పోలీసులు 5 పోలీసులు నా మెడ గేట్లు వేసి ఒత్తిరు గత ప్రభుత్వంలా. అందుకోసమే అప్పుడు అంతా కష్టపడ్డాం. అప్పుడు గత ప్రభుత్వంలా పోలీసులు గేట్ల నా తలకాయ పెట్టి వచ్చి అన్ని తెగించినాం, అంత ధైర్యం అయిపోయింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడు 1.5 మంత్ అయిపోయింది. ఇంకా 1 మంత్ లోపల ఈ రేవంత్ అన్న ప్రభుత్వము మాకు జాబ్లు ఇవ్వకపోతే అప్పుడు గేట్ల 4 పోలీసులు వేస్తే నా మెడ మీద నేను ఒప్పుకున్నా. ఇప్పుడు నేను చావడానికైనా సిద్ధమే. నాకు విత్ ఇన్ 1 మంత్ లోపల మాది 1:2 సగం అయిపోయింది. అది మొత్తం క్లియర్ చేయాలి, 1:1 పెట్టాలి. ఎందుకంటే మాకు అన్నిటికీ మొత్తం తెగించినాం, మేము చావడానికైనా సిద్ధమైనాం. ఆ ఫోటోలు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. నన్ను గేట్ల గాంధీ భవన్ ఎట్లేసి వచ్చారు టీఎస్పీఎస్ ముట్టడి పోయినప్పుడు చిన్నపిల్లలు తీసుకొచ్చిన రోడ్ల మీద పడ్డాము మేము. అయినా కనిపించిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటండి? మేము న్యాయం కోసం పోరాడుతుంటే మేము వాళ్ళను మీకు నమ్మకం అనిపిస్తుందా? మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంగా ఉద్యోగాలు లేవు, మీలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇబ్బందులు. మరి ఈ ప్రభుత్వంలో మీకు హామీ ఇచ్చిన మేరకు అది నమ్మకం కలిగిస్తుందా? మీకు నమ్మకం అనిపిస్తుంది సార్. ఎందుకంటే 1.5 మంత్ ఉంది ఒక్కొక్కటి. ఇప్పుడు నేను ఎవ్వరిని ఏమన్నది సార్, ఒకటే వాళ్ళు ఎక్కింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 1.5 మంత్ అయింది. ఒకేసారి వాళ్ళందరూ దేవుళ్ళు ఏం కాదు సార్, వాళ్ళు ఏమైనా దేవుళ్ళు కాదు, చుమ్మనగానే అన్ని సెట్ అవడానికి దేవుళ్ళు ఏం కాదు. ఒక్కొక్క సమస్యను వీళ్ళు క్లియర్ చేసుకుంటూ వస్తారని నమ్మకం ఉన్నది సార్. వాళ్ళు అన్నేమో నోటిఫికేషన్ వేయాలి సార్. మాది నోటిఫికేషన్ వేసి 7 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం కాబట్టి మాది ఫస్ట్ క్లియర్ చేయాలని చెప్పుకుంటున్నాం సార్. అన్ని ఒక్కొక్క నిదానంగా చేస్తారు కానీ మాది 7 ఏళ్ల బాధ కాబట్టి తొందర క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ మాది చేయాలని కోరుకుంటున్నాం. 1200 పోస్టులు 616 పోస్టులకు గాను 1200 మందికి సెలెక్ట్ అయినాం. సో 1:1 లిస్ట్ పెండింగ్ ఉంది. 1:1 లిస్ట్ వెంబడే పెడితే మాది క్లియర్ అయిపోతుందండి. అది వీళ్ళ సమస్య 2017లో ఉత్పన్నమైంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 1:2 రేషియోలో వాళ్ళ మెరిట్ లిస్ట్ తీసినప్పటికీ 1:1 తీసుకొని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయకుండా అక్కడే ఆగిపోయింది. వీళ్ళ యొక్క నోటిఫికేషన్ సమస్య నుంచి మొదలుకుంటే ఇప్పటికి 2 ప్రభుత్వాలు మారినాయి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ సుమారుగా ప్రజావాణి కార్యక్రమాలు కూడా 12 సార్లు ఆర్జీ ఇచ్చినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు. కాకపోతే మాకు నమ్మకం ఉంది, ఒక 1 రోజు లోపు కూడా ఈ యొక్క సమస్య పరిష్కారం చేయకపోతే ఆత్మహత్య సైతం మేము తెగిస్తామంటూ కూడా బాధితులు చెప్తున్న పరిస్థితి.